నీ దౌర్భాగ్య స్థితిని బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరేమో. పతనమైపోయిన నిన్ను తిరిగి లేవనెత్తగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరేమో. కానీ యేసు ప్రభు ఉన్నారు. ఆయన నిన్ను లేవనెత్తుతారు, ఆయన నిన్ను బలపరుస్తారు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఓడిపోయానండి, నేను పడిపోయానండి, నేను అణగద్రొక్కబడ్డానండి, ఇంకా నా జీవితం ఇంతేనండి అనుకోవడానికి లేదు. గాడ్ కెన్ రైజ్ యూ అప్. దేవుడు నిన్ను లేవనెత్తగలవాడు. ఆయన నిన్ను తన సంకల్పాల కోసం వాడుకుంటాడు. తన మహిమ కొరకు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏది లేదు. ఏదైతే నువ్వు ఎండింగ్ పాయింట్ అనుకుంటున్నావు నీ జీవితంలో, అదే దేవుడు స్టార్టింగ్ పాయింట్గా మారుస్తాడు. ఒక బ్రేక్ త్రూ దేవుడు నీకు ఇచ్చి అక్కడి నుంచే ఒక నూతన శకాన్ని, నూతన అధ్యాయాన్ని ప్రభు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. తమ్ముడు వినో, ఒకవేళ ఈరోజు తీవ్ర నిరాశలో ఉన్నావేమో, చెల్లెమ్మ తీవ్ర నిరాశలో నీవు ఉన్నావేమో, ప్రభు నేను లేవనెత్తాడు. నీలో ఉండాల్సిన వినయం, ప్రభువా నన్ను నేను సంపూర్ణంగా నీ సమర్పించుకుంటున్నాను, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడువు, నీవే నా గనుడు అని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన దగ్గర ఒదిగిపోగలిగితే ప్రభు నీ దగ్గర ఉంటాడు. ఆయన నీతో నివాసం చేస్తారు. ఆయన ఉంటే ఇంక మనకు లోటేంటి చెప్పండి? ఆయన ఉంటే మన కొదువేంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడు చెప్పినట్టుగా మనం కూడా ఆ స్థాయిలోనికి వస్తాం. దేవుని సన్నిధి మనతో ఉంటుంది.